అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతని దొంగ నాటకాలు చూడండి. కెనడాలో G7 సబ్మిట్ జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు ఫస్ట్ నేను వెళ్ళను అని క్లియర్గా చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేశారు, పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి మీరు రావాలి, లేకపోతే G7 సబ్మిట్నే క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి, మీరు ఉండాలి, ఇలాగా ఎన్నో రకాలుగా మభ్యపెట్టి సరే ఇంతలా అడుగుతున్నారు, ఒక రోజే కదా అని ఈయన కూడా ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఈయన కెనడా వెళుతున్నారు. సో నేను బిగినింగ్ నుంచే అంటున్నాను ఇది అనవసరము. సరే వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, మీకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉండాలి, కానీ ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధము, ఇరాన్ వైపు నుంచి చాలా చాలా భీకరమైన దాడులు. సో దాంతో ఏమైంది, ఈయన హుటాహుటిగా కెనడా నుంచి అమెరికా వెళ్ళిపోయాడు. అంటే మోదీ గారిని కలవకుండానే అమెరికా వెళ్ళిపోయాడు. సో వెళ్ళిన వాడు అక్కడ నుంచి ఫోన్ చేశాడు. సో ఇప్పుడు ఏమంటాడంటే G7 మీటింగ్ అయిపోతుంది కదండి, మీరు ఒక్కసారి అమెరికా రావచ్చు కదా అంటే, మోదీ గారు ఆలోచించి క్రొయేషియా వెళ్ళాలి కదా, నేను నా అపాయింట్మెంట్ అక్కడ ఉంది కాబట్టి నేను అమెరికా రాలేను క్లియర్గా చెప్పేశారు. అయ్యో అదేంటి, అమెరికా అధ్యక్షుడు ఇన్విటేషన్ ఇస్తే భారత ప్రధాని వెళ్ళకపోవడం ఏమిటి అంటే షెడ్యూల్లో లేదు. ఇక్కడ విషయము అది కాదండి. ఇప్పుడు వీళ్ళ జిత్తుల మారితనాన్ని గమనించాలి. ఈ డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్లను ఎంతమందిని ఈయన చూసుంటాడు. ఒక వ్లాదిమిర్ పుతినో మోదీ గారు ఇలాంటి వాళ్లను, ఇలాంటి గుంట నక్కలను ఎంతమందిని చూసుంటారు. కాబట్టి సింపుల్గా నేను రాలేను, యాజ్ పర్ మై షెడ్యూల్ నేను క్రొయేషియా వెళతాను, అక్కడ నుంచి భారత్ వెళ్ళిపోతాను. కానీ రాబోతున్న క్వాడ్ మీటింగ్, దీనికి నువ్వు భారత్కి రావాలి, నేను అమెరికా రావడం కాదురా, నువ్వు భారత్కి రా అని ఒక కండిషన్ పెట్టేసి ఈయన యాజ్ పర్ షెడ్యూల్ వెళ్ళిపోయారు. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గారు మీరు అమెరికా రండి మీతో మాట్లాడాలని అన్నారు అనుకోండి, మనకు వాళ్ళతో వ్యాపారం ఉంటుంది కదా, మన నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్స్ కదా, సో వెళదాము అని షెడ్యూల్ నుంచి ఈయన డీవియేట్ అయ్యుంటే ఎంత ప్రమాదమో చూడండి. ఎంత ఒక దరిద్రమైన సిచ్యువేషన్ అమెరికాలో ఉండుంటుందో మీరు ఇమాజిన్ చేయొచ్చు. మోదీ గారిని ఇన్వైట్ చేసిన వాడు చూడండి, మీకు ఈరోజు 1 PM అంటే మధ్యాహ్నము పాకిస్తాన్ యొక్క ఈ ఫ్రాడ్ మార్షల్ అసీం మునీర్తో లంచ్ పెట్టుకున్నాడండి. అంటే మోదీ గారిని రమ్మన్నాడు, ఇక్కడ పాకిస్తాన్ యొక్క ఈ ఫ్రాడ్ మార్షల్ అక్కడ కూర్చొని ఉన్నాడు. దాంతో ఏం చెప్తాడు, మోదీ గారిని అసీం మునీర్ని అక్కడ కూర్చోబెట్టాను, మీడియేషన్ చేశాను అని పెద్ద లెవెల్లో వీడు ప్రచారం చేసేసుకుంటాడు. చూడండి ఆ బుద్ధి ఎలా ఉంటుందో. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ వీడు ఇరాన్ వెళ్ళాడు, వీడితో పాటు అసీం మునీర్ కూడా ఉన్నాడు. వెళ్ళి చూసారా ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారత్ ఎంత దారుణం చేశారో, మా అసెట్స్, మా ఆస్తులు, మా మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ సర్వము నాశనం అయ్యాయి, మీరు వాళ్ళని ఖండించండి అంటే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ కామ్గా ఉండిపోయాడు. మీరు అనవసరంగా గొడవలు పడకండి, ఈ యుద్ధాలు మంచివి కదా ఆయన చెప్పాడు. సో ఇవాళ అందరూ ఏం మాట్లాడారు, ముఖ్యంగా మీకు మొహసిన్ రాజాయ్ అనబడే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ ఆయన ఏమన్నాడండి, ఒకవేళ ఇజ్రాయెల్ మా మీద అణువస్త్రాలు వాడాలి అనుకుంటే పాకిస్తాన్ మా తరఫు నుంచి ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ బాంబ్ వాడతారు అన్నాడు కదా. పాకిస్తాన్ ఇమీడియట్గా అబ్బో మేము అలాంటివన్నీ చెయ్యము అన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు డొనాల్డ్ ట్రంప్తో ఈ అసీం మునీర్ కూర్చొని ఇరాన్పై కుట్ర పన్నుతున్నాడు. అంటే సివిలియన్ గవర్నమెంట్ నిర్ణయము పాకిస్తాన్ ఆర్మీ తీసుకునే నిర్ణయానికి ఎటువంటి సంబంధము లేదండి. అలాంటి ఒక దరిద్రం. ఇంకా మోదీ గారైతే డొనాల్డ్ ట్రంప్కి క్లాస్ తీసుకోవడం కాదు, ఇంకా 30 నిమిషాలు అన్నప్పుడు ఎన్నో విషయాలు ఈయన మాట్లాడాడు. కానీ G7 మీటింగ్లో మాట్లాడుతూ ఎంతకాలం రా మీరు ఇలా ఉంటారు, తీవ్రవాదంపై పోరు అంటారు, అదే తీవ్రవాదులను అమెరికాలో కూర్చోబెడతారు, ఎంతకాలం ఈ హిపోక్రసీ, మీరు మారరా. ఒక్క అమెరికానో డొనాల్డ్ ట్రంపో కాదండి, G7 నాయకులను కూడా
శుభ్రంగా ఈయన వాయించి పడేశాడు. మీరేమో గ్లోబల్ టెర్రరిజం అంటారు, జీరో టాలరెన్స్ అంటారు. ఫైనల్గా ఇదే తీవ్రవాదులతో మీరు బేరసారాలు చేస్తారు. ఇదే మీ వైఖరి. శుభ్రంగా ఈయన వాయించాడు. వాయించడం కాదు, ఎవరైనా ఆపరేషన్ సింధూర్ అనేది పాజులో పెట్టాం, పాజులోనే ఉంది, దీనిని మేము ప్లే చేస్తాము ఎప్పుడైతే పాకిస్తాన్ తోక ఆడిస్తుందో. కాబట్టి ఇందులో ప్రపంచంలో ఎవరూ కూడా కలగజేసుకోవడానికి వీల్లేదు. ఇది ఒక బైలాటరల్ ఇష్యూ. పాకిస్తాన్ యొక్క సైన్యము మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, ఏదో ఒక రకంగా దీన్ని ఆపండి, మేము చాలా పెద్ద లెవెల్లో నష్టపోతున్నాము, అక్కడ అణుశక్తి కేంద్రాలు ఉన్నాయి అనడముతోనే మేము ఆపాము. మళ్ళీ మేము దీన్ని ప్లే చేస్తాము, పాజ్ నుంచి ప్లే స్టార్ట్ అవుతుందని క్లియర్గా చెప్పేసి ఈయన క్రోషియా వెళ్ళేసి నేరుగా భారత్కి వచ్చేస్తున్నారు. సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి. డొనాల్డ్ ట్రంప్కి ఈ ప్రపంచం యొక్క తీరుతెన్నులు ఎలా ఉంటాయి సరైన అవగాహన లేదండి. అతని ఇష్టానుసారం తోచినట్టు మాట్లాడడం, సడన్గా అమెరికా వెళ్ళిపోవడము, అక్కడేమో అసీం మునిని తీసుకొచ్చి కూర్చోబెట్టడము, మళ్ళీ మోదీ గారికి ఫోన్ చేసి మీరు అమెరికా వస్తారా మనం మాట్లాడదాము అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక హైరార్కీ ఉంటుంది. ఒక దేశ ప్రధానమంత్రి వెళ్ళి వాళ్ళ ఆర్మీ చీఫ్ని ఎలా కలుస్తాడు అన్న కనీసమైన ఇంగిత జ్ఞానము కూడా డొనాల్డ్ ట్రంప్కి లేదు. ఇప్పుడు వాళ్ళ డిఫెన్స్ అధికారియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాట్లాడారు అంటే తెలియక చేశారు. వాడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు, వాడు ఇలాంటి ప్రపోజల్ పెట్టడము ఎంత దారుణమో చూడండి. ఇదంతా కూడా ఈరాన్ లాంటి దేశాలు గమనించాలండి. పాకిస్తాన్ ఉంది, వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు, ఇవన్నీ వీళ్ళు మాట్లాడతారు. కానీ పాకిస్తాన్ అనబడే దేశము అమెరికా యొక్క విశ్వాసము కలిగిన కుక్క. అమెరికా వేసే కుక్క బిస్కెట్ల కోసరము ఎప్పుడు మీకు నోరు చాపుకొని అలా చూస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బు పడేస్తే చాలు, వీళ్ళు కిరాయి గూండాల్లాగా ఏమైనా చేస్తారు. గత 30 ఏళ్ల నుంచి కూడా, ఇంకా వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ భాషలో చెప్పాలి అంటే ఈ డర్టీ జాబ్ను గత 30 ఏళ్ల నుంచి పాకిస్తాన్ చేస్తుంది. అంటే ఇవాళ కూడా వీళ్ళ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అనేవాడు ఇదే చేస్తున్నాడు. మీకు టైమ్స్ స్క్వేర్ వద్ద ఇంతంత పెద్ద హోర్డింగ్స్, నువ్వు ఒక దరిద్రుడివి, నువ్వు పాకిస్తాన్ని ఇంతలా అవమానపరుస్తున్నావు అని చెప్పినా కూడా అదే అమెరికాకు వెళ్ళి అక్కడ డొనాల్డ్ ట్రంప్ పెట్టే ఈ చికెన్ బిర్యానీలు, ఈ మటన్ హలీములు ఇవి తినడానికి వెళుతున్నాడు. ఇలాంటి ఒక దేశాన్ని ఇంతలాగా ఆదరిస్తూ మళ్ళీ వీడు తీవ్రవాదము అంటాడు. ప్రపంచంలో తీవ్రవాదాన్ని నేనే ఆపాను, ఐఎస్ఐఎస్ లేకుండా చేసింది నేను చాలా గొప్పవాడిని, అందరూ కూడా జై జై డొనాల్డ్ ట్రంప్ అనండి అంటే ఇవాళ ఎవడంటాడండి? చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ అంటే ఇప్పుడు ఇవాళ వార్తలు ఏమిటి అంటే ఈరాన్పై అమెరికా 100% అణు అస్త్రాన్ని వాడవచ్చు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఈరాన్ వాళ్ళ వద్ద కూడా దగ్గర 9 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ ఈ పని చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఈరాన్ కూడా తిరగబడతారు, ఇందులో ఏ డౌటు లేదు. సో దీనికి డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వాల్సిన ఒక చెంప దెబ్బ అనేది మోదీ గారు కొట్టారు. నేను రావడం కాదు, నువ్వు మర్యాదగా ఇండియాకు రా అని చెప్పారు. కానీ ఇది సరిపోదండి, వాడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టినప్పుడే, అంటే డొనాల్డ్ ట్రంప్కి బుద్ధి రావాలి అంటే మనము ఏం చెయ్యాలో అది చెయ్యాలి. దానికి కావలసిన ప్రణాళిక అనేది మనం రచించుకోవాలి. ఇదైతే నేను ఆలోచిస్తున్నాను. మరి మీకేమనిపిస్తుంది? ఈ వార్తలు విన్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.